సో ఖచ్చితంగా నీ ప్రేమ చిన్నిదాకా వెళ్తుందిరా. అదిగో అక్కడుంది. శ్రేయ ఆ చెత్త మొహానికి పెళ్లి ఫిక్స్ అయ్యి మనకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది కాబట్టి లెట్స్ సెలబ్రేట్. పెట్టో మ్యూజిక్, కమ్ ఆన్. డల్ గా ఉన్నావు, మన ప్రాబ్లం తీరిపోయింది కదా. రేపు పెళ్ళయ్యాక ఆ మధు ఎలాగూ కాలేజ్కి రాదు. ఇంకది మీ బావ బైక్ ఎక్కడం, మీ బావ వాళ్ళ ఇంటికి లంచ్ కు వెళ్ళటం, ఇలాంటి సీన్సే ఉండవు కదా. ఇంక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి హ్యాపీగా ఉండేది? ఇలాంటి సీన్స్ లేకపోయినా 10 years లవ్ స్టోరీ ఒకటి ఉంది కదా. అవును, ఇందాక మీ బావ కూడా అన్నాడు 10 years నుంచి మోస్తున్న స్టోరీ అని. ఏంటా స్టోరీ? మా బావ న్యూస్ పేపర్లో ప్రకటనిచ్చాడు కదా పెయింటింగ్ గురించి. అది ఎవరేసిన పెయింటింగ్ అనుకున్నావు? మా బావ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వేసిన పెయింటింగ్. ఆ ఫ్రెండ్ గురించి 10 years నుంచి ఆలోచిస్తున్నాడంట. అసలు మా బావ ఆ ఫ్రెండ్ కోసమే అమెరికా నుంచి ఇండియాకొచ్చాడంట. అవునా? ఎవరా ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ పేరేంటి? చిన్ని. చిన్నప్పుడు రాజమండ్రిలో కలిసి చదువుకున్నారంట. ఆ చిన్ని మా బావ. మహీనా? మా బావ 10 ఏళ్ల నుంచి ఆ చిన్నిని ప్రేమిస్తున్నాడంట. దాన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. హే మధు, నాకు ఆకలేస్తుంది, క్యాంటీన్కి వెళ్దామా? నాకు ఆకలిగా లేదే, నువ్వు వెళ్ళి తిను. ఓకే బాయ్. హాయ్ మాడీ. నిన్నొక విషయం అడగొచ్చా మధు? అదేంటి అలా అంటావ్? మనం ఫ్రెండ్స్ని ఏదన్నా అడగడానికి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు, అడుగు. ఈ పెళ్లి చేసుకోవడం నిజంగా నీకిష్టమేనా? లేదు మాడీ, ఇష్టపడి చేసుకోవట్లేదు. నిజానికి